ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. భయ్యా, ఇక్కడ చింతకాయలు దొరుకుతాయా? నై ఇక్కడ దొరకవు సార్, ఇది అన్సీజన్. అది కాదు భయ్యా, ఇక్కడ దొరుకుతాయని చెప్పారు. నేను చాలా దూరం నుంచి వచ్చాను. ఈ సీజన్లో అవి దొరకవు సార్, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నైమిల్తా. థ్యాంక్ యూ భయ్యా. మాలతి గారికి ఫోన్ చేయాలి. బాలుగాడు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి? కొంప తీసి వాడు మార్కెట్కి వెళ్ళి అక్కడ ఏం దొరకలేదని మళ్ళీ నాకు ఫోన్ చేస్తున్నాడా ఏంటి? ఇప్పుడు నేను టెన్షన్లో ఉన్నాను. దొరకవు అని తెలిస్తే వాడు మళ్ళీ రోజా వెంట పడతాడు, రోజాని రక్షిస్తాడు. తిరగని నేను మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయను. వాడు మళ్ళీ ఇక్కడికొస్తే ప్రమాదం. తను మార్కెట్లో తిరుగుతూ ఉంటాడు పిచ్చోళ్లాగా. ఆలోపు జగదీష్ అరేంజ్ చేసిన కిల్లర్ గ్యాంగ్స్ రోజాని ఫినిష్ చేస్తారు. ఈ రోజుతో పని అయిపోతే నేననుకున్న కల నెరవేరుతుంది. దామోదర్తో ల్యాండ్స్ అమ్మించేసి దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మాలతి గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదే. నాకేంటి, ప్రతి క్షణం రోజా గుర్తొస్తుంది. కళ్ళు మూసుకున్నా కూడా రోజా గుర్తొస్తుంది. రోజాకేమైనా ప్రమాదం జరగబోతుందా? రోజా అంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నాకు ఇలా మా ప్రేమే మాకు సిగ్నల్ అందిస్తుందా? ఏంటి నాకి కర్మ, ఏంటి నాకి టెన్షన్? ఏంటిది? నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. నా మనసులో ఏదో తెలియని ఆందోళన.
రోజాకి ఏమైనా కీడు జరగబోతుందా? మాలతి గారికి ఫోన్ చేస్తే రోజా ఎక్కడుందో చెప్తుంది కదా. బాలు ఏంటి మళ్ళీ కాల్ చేస్తున్నాడు? మాలతి గారేంటి ఈ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఒకవేళ రోజాకే ఫోన్ చేసి అడిగితే తను ఎక్కడికి వెళ్ళిందో నిజం చెప్తుంది కదా. నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజా ఎలాంటి నిజం చెప్పే సిచ్యువేషన్లో లేదు. నేనిప్పుడు నిజం అడిగినా చెప్పదు. వేరే నంబర్ నుంచి ఫోన్ చేసి వాయిస్ మార్చి అడిగితే రోజా ఎక్కడికి వెళ్ళిందో చెప్తుంది కదా. ఎస్, ఇదే కరెక్ట్. ఫోన్ సార్, ఒక నిమిషం. చెప్పండి సార్. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. కొంచెం ఫోన్ ఇస్తే కాల్ చేసుకుంటాను ప్లీజ్ సార్. తీసుకోండి. థ్యాంక్ యూ సార్. చిన్న కాల్. ఏదో కొత్త నెంబర్ యమునా. లిఫ్ట్ చేయవే త్వరగా. హలో, నమస్తే మేడం. నేను కోర్టు కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. కోర్టు నుండి మీకు నోటీస్ వచ్చింది మేడం. నాకు కోర్ట్ నోటీసులేంటి? అదే మేడం, మీ మీదున్న కేసుకి సంబంధించిన ఏదో ఫార్మాలిటీగా నోటీసులు పంపిస్తూనే ఉంటారు. అది మీకు ఇవ్వాలి. మీరు ఎక్కడున్నారో చెప్తే నేను వచ్చి ఇస్తాను మేడం. కంపెనీకి రమ్మంటారా, ఇంటికి రమ్మంటారా? కుదరదు, నేనిప్పుడు వేరే పని మీద వెళ్తున్నాను. రేపు తీసుకుంటాను. లేదంటే మీరు ఆశ్రమంలో ఇచ్చేసి వెళ్ళండి. లేదు మేడం, ఇలా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. మీరు సైన్ చేస్తే మాత్రమే ఇవ్వాలి. ఇది కోర్టుకి సంబంధించిన వ్యవహారం కదా, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. చెప్పండి మేడం, మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి ఇస్తాను. ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే అండి. రోజా ఈ టైంలో ఆ ప్లేస్కి వెళ్ళడం ఏంటి? ఏదో జరుగుతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. థ్యాంక్స్ భయ్యా. ఇట్స్ ఓకే సార్. అంతా ఓకేనా జేపీ? అంతా ఓకే మాలతి. రోజా వస్తుంది కదా? రోజా వస్తుంది. తన చావని తనే వెతుక్కుంటూ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రోజాను మిస్ చేయొద్దు, అర్థమైందా? ఓకే మాలతి. ఇంతకీ షూటర్ ఎక్కడా? హీఈస్ ఆన్ డ్యూటీ. తన ప్రిపరేషన్లో తనున్నాడు. చూడు జేపీ, రోజాతో నేను మాట్లాడి వెళ్ళిన తర్వాత మీరు తన్ని ఫినిష్ చేయాలి.
అవన్నీ నేను చూసుకుంటానులే మాలతి, నాకు వదిలేసేయి. నా ప్లానింగ్ కరెక్ట్గానే ఉంటుంది.